హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మేము మా ఫిష్ ట్యాంక్లో లైవ్ అక్వేరియం ప్లాంట్స్ ఎలా ప్లేస్ చేసుకుంటామో వీడియో చూపిస్తున్నాను. యాక్చువల్లీ నార్మల్గా బయట దొరికేవి ప్లాస్టిక్వి అవి పెట్టేద్దాం అనుకున్నాం, కానీ శశి ఊరుకోలేదు. సో ఖచ్చితంగా లైవ్ ఉంటే ఎకోసిస్టమ్లా క్రియేట్ చేసినట్టు ఉంటుంది, ఫిషెస్కి బాగుంటుంది అని చెప్పేసి చాలా తెప్పించాము. బన్నీ కార్ట్లో తెప్పించాము. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. నార్మల్ గుడ్ క్వాలిటీయే వచ్చాయి, వాడిపోయినట్టు అట్లా ఏం లేదు. యాక్చువల్లీ మేము ఆర్డర్ ప్లేస్ చేసి కూడా 1 వీక్ అవుతుంది. గుడ్ కండిషన్లోనే వచ్చింది. ఇది కొంచెం నాకు డౌట్ ఉండింది, ఒకసారి ఇది ప్లేస్ చేసిన తర్వాత చూడాలి. ఇలా చాలా ప్లాంట్స్ తెప్పించాం. మొత్తం ఈ 500 రూపీస్ వర్త్. ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి మాకు 40 రూపీస్ 50 రూపీస్ పడింది అంతే. 40 to 50 అంతకు మించి పడలేదు. మంచి కండిషన్లోనే ఉన్నాయి. నేను అనింది ఈ ప్లాంట్ కొంచెం బ్యాడ్ కండిషన్ ఉంది. మేబీ ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల ఉండొచ్చు. బట్ స్టిల్ చూద్దాం, ఒక్కసారి ప్లేస్ చేసిన తర్వాత ఈ వాటర్కి ఏమైనా మళ్ళీ సర్వైవ్ అవుతుందేమో అనేసి. చాలా క్యూట్ ఉంది. ఈ ప్లాంట్ పేరు గ్లాండ్యులోసా. ఈ సైంటిఫిక్ నేమ్స్ నేను ఒకసారి డిస్క్రిప్షన్లో వాటి పేర్లు మెన్షన్ చేస్తాను. మీరు కూడా ఇలాగా ఫిష్ ట్యాంక్లో లైవ్ ప్లాంట్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక యూస్ అవుతుంది. ఈ సాయిల్ అంతా మేము తీసుకొచ్చి ఆల్మోస్ట్ 1.5 వీక్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం చెప్పారు అంటే ఇలా సాయిల్ వేసిన తర్వాత ఈ పెబ్బల్ స్టోన్స్ కూడా మేము ఇప్పట్లో కలర్స్ తేలేదు. ఇవి ఏంటో రాక్స్, యాస్టీస్ సీలో ఉండే రాక్స్ లాగా కొంచెం షేప్లెస్గా ఉన్నాయి కదా. అలాగే ఒక 4-5 డేస్ నుంచి మేము 25% వాటర్ రోజు తీసి మారుస్తున్నాం అనమాట. ఫ్రెష్ వాటర్ పోస్తున్నాము, ఈ అక్వేరియం వాటర్ తీసి. అలాగే ఈ ఎయిర్ పంపు ఫిల్టర్ కూడా ప్లేస్ చేసాము. గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, సో దానివల్ల ఫిషెస్ హ్యాపీగా ఉండగలవు, సర్వైవ్ అవుతాయని చెప్పేసి అన్నారు. సో అలా స్టార్ట్ చేసాం. ఆ ప్లాంట్ పేరేంటి ఇప్పుడు మీరు ప్లేస్ చేసింది? మాస్ గ్రాస్లో ఉంది కదా, అది కెరోలినియానా అంట సైంటిఫిక్ నేము. బాగుంది, కొంచెం బుషీగా. అంతే. అక్కడ ఇంకొకటి ప్లేస్ చేసాం, చూడండి, చాలా క్యూట్ ఉంది. ఇది ఇంకొక ప్లాంట్. యాక్చువల్లీ ఈ ఫిష్ ట్యాంక్ 2గా స్ప్లిట్ అయిందనమాట. మేము స్ప్లిట్ అయిన ట్యాంక్ తీసుకున్నాము. సో ఇటువైపు కొన్ని కలర్ఫుల్ ఫిషెస్, అటువైపు కొన్ని కలర్ఫుల్ ఫిషెస్ వేద్దామని. యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చేసి స్ట్రిమ్స్ కూడా యాడ్ చేద్దామన్నారు. నేనేమో స్ట్రిమ్స్ వద్దు అన్నాను. సో ఈ ఫిష్ ట్యాంక్లో స్ట్రిమ్స్ వేస్తారు, దీంట్లో వేయనమాట. నేను టర్టిల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి. ఇది మినీ హెయిర్ గ్రాస్ అంట, జాపనీస్ మినీ హెయిర్ గ్రాస్ అని ఉంది. ఇది కొంచెం పెడతాం, అటు ఫిష్ ట్యాంక్లో కొంచెం, ఇటు కొంచెం. అండ్ మాకన్నా ఎక్కువ క్యూరియస్గా ఉండే ఒకరిని చూపిస్తాను మీకు. హే రూబీ, సే హాయ్. ఈ ఫిల్టర్ నేను అమెజాన్లో పర్చేస్ చేసాము. యాక్చువల్లీ ఇది ఎలా వర్క్ అవుతుందా అని ఒక్కటే పెట్టాము, బాగుంది. అండ్ నెక్స్ట్ ఆ ఫిష్ ట్యాంక్ కూడా దీన్ని ఆర్డర్ చేయాలి. హెయిర్ గ్రాస్ అనేది మనం ఇందాక చూసాం కదా, అది కొంచెం ఎక్కువే వచ్చిందనమాట. సో కొంత 2 ట్యాంక్స్లో ఫిల్ చేస్తున్నాము. అండ్ దెన్ లైట్ చూసారా, ఈ లైట్ కూడా అమెజాన్లో తీసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ 13 వాట్స్ అంట. అండ్ 900 అలా పడింది. బాగుంది, చక్కగా మొత్తానికి వెలుగు వచ్చినట్టుంది ట్యాంక్ అంతా. ఈ లైట్ వలన మనం ఎలాగో ఇవి సన్లైట్లో ఉండవు కాబట్టి ఈ ప్లాంట్స్ అవి ఫోటోసింథసిస్ జరుగుతుందని అనుకుంటున్నాను నేను. అదే యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ అలాగే బాగుంటుంది కదా వ్యూ కూడా, చూడండి, నైస్. ఇంకా ఫిషెస్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ప్లాంట్ వేరేది, ఇది నీడిల్ లీఫ్ అంట. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి హైగ్రోఫిల్లా క్వాడ్రివాల్విస్ అని ఉంది. ఇదిగోండి, ఆస్ట్రాలిస్ అంట, బకోపా
ఆస్ట్రాలిస్. ఈ ప్లాంట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉండిందో. చాలా బాగుంది. ఫిష్ ట్యాంక్ మొత్తానికి అన్నం వచ్చింది. ఇది మనం చూస్తూనే చాలా ప్లాంట్స్ ప్లేస్ చేసేసాము. ఇది పాలీగోనం అంట అండ్ లైట్ రెడ్డిష్ కలర్ ఉంది. ఇది సోఫాలో రెడ్ అని చెప్పి ఇంకొక నేమ్ ఇచ్చారు దీనికి. బాగుంది. ఇది నెక్స్ట్ ప్లేస్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఏది పాడైంది ఓకే చూ. ఇది నేను చెప్పాను కదా ఒకటి బ్యాడ్ ఉందని. ఇది మొత్తానికి పోయింది. ఇదేంటిది ఫిలా అక్వాటికా అంట. ఇది పూర్తిగా పోయింది. ప్లాంట్ కూడా సమ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. సో ఇది వదిలేస్తున్నాం. ఈ పేరు మినీ బటర్ఫ్లై అంట. ఇలా ఉంది కదా. ఇది ఇంకొకటి. ఇది లైక్ సక్లెంట్లా ఉంది. లోపల ప్లేస్ చేసాం. ఇది లాస్ట్ వన్ పాలీగోనం. నేను చెప్పాను కదా ఇందాక సోఫాలో రెడ్ అని. ఇదే ఇది లాస్ట్ వన్. కొంచెం హైట్ ఉన్న ప్లాంట్ వీటిల్లో. సో అలా ఎడ్జెస్ట్లో పెడితే ఇట్ లుక్స్ క్యూట్. చూడండి మేము ఇప్పుడు ప్లాంట్స్ అన్నీ పెట్టాం కదా. సో దానివల్ల వాటి లీవ్స్ అన్నీ వచ్చేసాయి. సో అన్నీ నెట్తో తీసేస్తున్నాం. కలెక్ట్ చేసేసి కొంచెం నీట్గా చేస్తున్నాం ఫిష్ ట్యాంక్. ఇది ఫైనల్ లుక్. ప్లాంట్స్ అన్నీ ప్లేస్ చేసేసిన తర్వాత అండ్ అలాగే వీటి నుంచి వచ్చిన డస్ట్ లీవ్స్ అవన్నీ క్లీన్ చేసేసి ఫిల్టర్ ఆన్ చేసాము. చూడండి ఎంత బాగుందో. లుక్స్ క్యూట్ రైట్. యాక్చువల్లీ వీటిని నేను కొననివ్వకపోతే నేను చాలా రిగ్రెట్ అయ్యేదాన్ని. ఎందుకంటే నేను వద్దన్నాను. అంటే లైవ్ ప్లాంట్స్ ఎలా వస్తాయో అంత దూరం నుంచి అండ్ లైవ్ ప్లాంట్స్ ఎలా సర్వే అవుతాయి ఇందులో, మళ్ళీ అంతా పాడవుతుందేమో అని. బట్ అసలు చాలా చాలా బాగుంది. నాకే చాలా నచ్చింది. ఫిషెస్కి అయితే ఇంకా నిజంగా బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ప్లాంట్స్ నేమ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, టేక్ కేర్.